ఈ కథలోని ముఖ్య ఉద్దేశాన్ని మాత్రమే మీరు గ్రహించగలరు. దయచేసి వీడియోను పూర్తిగా చూడండి. అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మరచిపోవద్దు. పూర్వం ఒక నగరంలో ఒక దొంగ ఉండేవాడు. అతను చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవించేవాడు. ఎన్ని చిన్న చిన్న దొంగతనాలు చేసినా తన కుటుంబాన్ని పోషించేంత ధనం దొరకడం లేదు. ఒకరోజు ఆ దొంగ ఇలా ఆలోచిస్తున్నాడు, ఈ చిన్న చిన్న దొంగతనాలు ఎన్ని రోజులు చేయాలి? ఎలాగో దొంగతనం అనే మహాపాపం చేస్తూనే ఉన్నాను. దొంగతనం చిన్నదైనా పెద్దదైనా ఒక్కటే శిక్ష, ఒక్కటే పాపం. అందుకే నేను ఒక పెద్ద దొంగతనం చేస్తాను. కానీ ఎక్కడ దొంగతనం చేయాలి? అక్కడ ఇక్కడ ఎందుకు? మహారాజు ఖజానానే దొంగతనం చేస్తాను. దొరికితే శిక్ష పడుతుంది, కానీ దొరకకపోతే ఇక ఆ ధనంతో నేను జీవితాంతం హాయిగా కూర్చొని తింటూ సుఖంగా బ్రతికేస్తాను అని అనుకున్నాడు. ఇక అదే రోజు రాత్రి రాజమందిరంలోకి చొరబడ్డాడు. మెల్లిగా వెతుకుతూ ఖజానా వద్దకు చేరుకున్నాడు. కానీ అక్కడ ఇద్దరు రాజభటులు దానికి కాపలాగా ఉంటూ అటూ ఇటూ తిరుగుతున్నారు. అప్పుడు ఆ దొంగ, అమ్మో, ఈ కాపలాదారులను దాటుకొని ఖజానా వద్దకు చేరుకోవడం చాలా కష్టం. ఈ సమయంలో దొంగతనం చేస్తే వాళ్ళు నన్ను ఇక్కడే చంపేస్తారు అని ఆలోచించి అక్కడ నుండి వెనక్కి వెళ్ళిపోతూ, ఇంత కష్టపడి ఉట్టి చేతులతో ఇంటికి వెళ్ళాలా? ఏదైనా ఒక చిన్న వస్తువునైనా దొంగతనం చేస్తాను. ఈ పక్కనే మహారాజు పడక గది ఉన్నట్టుగా ఉంది. ఈ సమయంలో మహారాజు గాఢ నిద్రలో ఉంటాడు. ఆ పడక గదిలో ఏదో ఒక బంగారు ఆభరణం నాకు ఖచ్చితంగా లభిస్తుంది. ఆ ఆభరణం తీసుకొని దానితో పాటు మహారాజు దుస్తులను కూడా దొంగతనం చేస్తాను. ఈ చీకట్లో మహారాజు దుస్తులను ధరించి బయటకు వెళ్తే నన్ను ఎవ్వరూ ఆపరు, నన్ను మహారాజే అనుకుంటారు. ఇదే మంచి ఉపాయం అని అనుకున్నాడు. అలా ఆలోచించి ఆ దొంగ మెల్లిగా మహారాజు పడక గది దగ్గరకు చేరుకున్నాడు. ఆ గది కిటికీ తెరిచే ఉంది. అందులోంచి లోపలికి తొంగి చూశాడు. అది చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఆ పడక గదిలో మహారాజు మంచంపై గాఢ నిద్రలో ఉన్నాడు. కానీ మహారాణి మాత్రం అర్ధనగ్నంగా ఆయన పక్కనే కూర్చొని ఏదో ఆలోచిస్తుంది. మెలకువగా ఉన్న మహారాణిని చూసి ఆ దొంగకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఒక మూలన నిలబడి మహారాణి నిద్రించే సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇలా కొంత సమయం గడిచింది. మళ్ళీ తొంగి చూశాడు. కానీ ఇంకా మహారాణి పడుకోలేదు. అలాగే కూర్చొని ఏదో ఆలోచిస్తుంది. ఇక మహారాణి కదలడం లేదు. నేను మెల్లిగా చప్పుడు కాకుండా లోపలికి వెళ్తాను అంటూ మెల్లిగా ఆ గదిలోకి ప్రవేశించాడు. అతను గదిలోకి ప్రవేశించగానే అతని కాలికి ఏదో వస్తువు తగిలి చప్పుడయ్యింది. ఆ చప్పుడుకు మహారాజు లేవలేదు. కానీ మహారాణి మాత్రం కత్తి పట్టుకొని అతని వద్దకు చేరుకుంది. ఆ కత్తిని అతని గొంతుపై ఉంచి, నువ్వు ఎవరు, ఎందుకు ఇక్కడకు వచ్చావు అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ దొంగ గజగజ వణికిపోతూ, మహారాణి, నన్ను క్షమించండి. నేను ఒక దొంగని. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. మీరు నన్ను చంపితే నా పిల్లలు అనాథలైపోతారు. నన్ను వదిలేయండి. నేను మళ్ళీ ఎప్పుడూ ఇటువైపుకు రాను అంటూ ప్రాధేయపడుతున్నాడు. అతని మాటలు విన్న మహారాణికి అతనిపై దయ కలిగింది. చూడు, నేను నిన్ను వదిలేస్తాను. కానీ నువ్వు నేను చెప్పిన ఒక పనిని చెయ్యాలి. ఆ పని చేస్తే నేను నిన్ను వదిలేస్తాను. అంతేకాదు, నీకు మంచి బహుమానం కూడా ఇస్తాను అని అంటుంది. అప్పుడు ఆ దొంగ, సరే మహారాణి, మీరు చెప్పినట్టే నేను చేస్తాను అని అంటాడు. అప్పుడు మహారాణి, చూడు, నేనిప్పుడు కామ కోరికతో ఉన్నాను. మహారాజు నన్ను పట్టించుకోకుండా పడుకున్నాడు. కామదాహం వల్ల నాకు నిద్ర రావడం లేదు. అందువల్ల నువ్వు నాతో సంభోగిస్తే నేను నిన్ను ఇక్కడ నుండి పంపించేస్తాను, లేదంటే నిన్ను ఇక్కడే చంపేస్తాను అని అంటుంది. మహారాణి మాటలు విన్న ఆ దొంగ ఆశ్చర్యపోయాడు. మహారాణి, మీరేమంటున్నారు? నేను ఒక దొంగను, మీరు మహారాణి. మీతో అలా చేయడం చాలా తప్పు. అంతటి అర్హత నాకు లేదు. నేను అల్పుడను అని అంటాడు. అప్పుడు మహారాణి, నేనేమీ వినదలుచుకోలేదు. నీకు నీ ప్రాణం మీద ఆశ ఉంటే నేను చెప్పినట్టు చెయ్యు, లేదంటే మరణించడానికి సిద్ధంగా ఉండు అని అంటుంది. మహారాణి మాటలు విన్న దొంగ గజగజ వణికిపోతున్నాడు. చెమటలు పడుతున్నాయి. తన మనస్సులో ఇలా అనుకుంటున్నాడు, నేను ఇక్కడకు వచ్చి పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాను. మహారాణి మాట వినకపోతే ఈమె చంపేస్తుంది. ఒకవేళ మాట విని ఆమెతో సంభోగిస్తే ఆ విషయం మహారాజుకు తెలిస్తే ఆయన చంపేస్తాడు. ఆ దొంగ తీవ్రంగా ఆలోచించసాగాడు.
ఇక చేసేదేమి లేక మహారాణితో సంభోగానికి ఒప్పుకొని, మహారాణి, నా వద్ద చెమట కంపు వస్తుంది, నేను స్నానం చేసి వస్తాను, వచ్చిన తరువాత మీరు చెప్పినట్టే చేస్తాను అని అంటాడు. అతను మాటలు నమ్మిన మహారాణి స్నానపు గదిని చూపించింది. వెంటనే ఆ దొంగ అటువైపు వెళ్తాడు. అతని రాక కోసం మహారాణి ఇక్కడే నిలబడి వేచి చూస్తుంది. అప్పుడు ఆ దొంగ మహారాణి కళ్ళు కప్పి పారిపోయే ప్రయత్నం చేశాడు. అలా పారిపోతూ ద్వారం వద్దకు చేరుకున్నాడు. అక్కడ ముఖ్య ద్వారపాలకుడు ఆ దొంగను పట్టుకొని, నువ్వు ఎవరు, ఇక్కడకు ఎలా వచ్చావు, దేనికోసం నువ్వు ఇక్కడకు వచ్చావు అంటూ అడుగుతున్నాడు. అప్పుడు ఆ దొంగ జరిగినదంతా ఆ ద్వారపాలకునికి చెబుతూ, నేను దొంగతనం చేయడానికి ఇక్కడకు వచ్చాను, కానీ మహారాణి నన్ను పట్టుకుంది, నన్ను విడిచిపెట్టడానికి ఒక షరతు కూడా పెట్టింది. ఆ షరతు ఏమిటంటే ఆమెతో సంభోగిస్తే నన్ను వదిలేస్తాను అని చెప్పింది. నేను స్నానం చేసి వస్తాను అని చెప్పి ఇటువైపు వచ్చేశాను. దయచేసి నన్ను విడిచిపెట్టు, నేను మళ్ళీ ఇటువైపు రాను, నా వల్ల తప్పైపోయింది అంటూ బ్రతిమలాడుకుంటున్నాడు. అప్పుడు ద్వారపాలకుడు తన మనస్సులో ఇలా అనుకుంటున్నాడు, వీడు ఒక పిచ్చివానిలాగా ఉన్నాడు, అంత అందమైన మహారాణే వీడిని కోరుకుంటే వీడు తప్పించుకోవాలని చూస్తున్నాడు. మహారాణిలో ఇటువంటి కోరికలు ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది. అంటే మహారాజు ద్వారా మహారాణికి సుఖం లభించడం లేదు, అందుకే పరాయి పురుషుణ్ణి కోరుకుంటుంది. నేను ద్వారపాలకుణ్ణి, ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటాను, ఈ అవకాశాన్ని నేనే ఉపయోగించుకోవాలి. మహారాణితో ప్రతిరోజు సుఖాలు అనుభవించాలి, దానికోసం మహారాజు అడ్డును వీడి ద్వారా తొలగించుకోవాలి అంటూ, చూడు, నేను నిన్ను ఇక్కడ నుండి బయటకు పంపించేస్తాను, కానీ నాది కూడా ఒక షరతు ఉంది, దానిని నువ్వు నెరవేరుస్తే ఇక్కడ నుండి నిన్ను బయటకు పంపించేస్తాను. నా షరతు ఏమిటంటే నువ్వు మళ్ళీ మహారాణి వద్దకు వెళ్ళి నేను నీతో సంభోగిస్తాను, కానీ నువ్వు నీ చేతులతో మహారాజును చంపాలి అని చెప్పు అని అంటాడు. అప్పుడు ఆ దొంగ, అయ్యో, కనీసం మహారాణితో సంభోగిస్తే నా ప్రాణాలైనా దక్కే అవకాశం ఉండేది, ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. నేను మళ్ళీ వెళ్ళి మహారాజును చంపేయమంటే మహారాణి ముందుగా నన్నే చంపేస్తుంది. ఇక అతనికి నాలుగు వైపులా తన చావే కనబడుతుంది. ఇక ఏమీ చెయ్యలేక మళ్ళీ మహారాణి వద్దకు వచ్చి, మహారాణి, నేను మీతో సంభోగిస్తాను, కానీ నాకు భయం కలుగుతుంది. మనం కలిసి ఉన్నప్పుడు మహారాజు నిద్రలో నుండి లేచి మనిద్దరినీ చూస్తే మనిద్దరినీ చంపేస్తాడు. అందుకే మీరు ఒక పనిని చేయండి, మీ చేతులతో మహారాజు తలను నరికేయండి. అతను మరణిస్తే మనం భయం లేకుండా సుఖాలను అనుభవించవచ్చు అని అంటాడు. పూర్తిగా కామానికి వశమైన మహారాణి ఏమీ ఆలోచించకుండా, అదెంత పని, ఇప్పుడే నువ్వు చెప్పినట్టుగా మహారాజును చంపేస్తాను అంటూ తన కత్తితో మహారాజు తలను నరికేసింది. వెంటనే ఆ గది మొత్తం మహారాజు రక్తంతో నిండిపోయింది. ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి మహారాణి కళ్ళు తిరిగి పడిపోయింది. అదే అదునుగా భావించి ఆ దొంగ అక్కడ నుండి పారిపోయాడు. ఉదయం లేవగానే అందరికీ తెలిసిపోయింది, మహారాజును ఎవరో చంపి వెళ్ళిపోయారు. కానీ ఆ చంపినది ఎవరో తెలియడం లేదు. పడుకున్న మహారాజును ఎందుకు చంపారో ఎవ్వరికీ అర్థమే కావడం లేదు. ఇటు మహారాణి కూడా గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. ఆమెపై ఎవ్వరికీ అనుమానం రాకూడదని తన భర్తతో పాటు నేను కూడా చితిలో మరణిస్తాను అని చెప్పింది. అలా చెప్పడంతో మహారాణిపై ఎవ్వరికీ అనుమానం రాలేదు. ఈ రహస్యం కేవలం ఆ ద్వారపాలకునికి మాత్రమే తెలుసు. మహారాజును చంపింది ఆ దొంగ, లేదంటే మహారాణి, ఇద్దరిలో ఎవరో ఒకరు చంపారు. కానీ ఆ ఇద్దరిలో ఎవరు అనేది తెలియదు. ఆ ద్వారపాలకుడు కూడా ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. ఇక మహారాజు అంతిమ సంస్కారానికి అంతా సిద్ధం చేశారు. చితిని పేర్చి పైన మహారాజు మృతదేహముంచారు. ఇక మహారాణి కూడా ఆ చితిపైనే కూర్చుంది. అందరూ చివరిసారిగా మహారాజు మొహాన్ని చూస్తున్నారు. చివరిగా ద్వారపాలకుడు మహారాణి వద్దకు చేరుకొని మెల్లిగా ఆమెతో ఇలా అంటున్నాడు, మహారాణి, మీరు ఎలాగూ మరణిస్తున్నారు, కానీ నాకు ఒక్క విషయం చెప్పండి, మహారాజును మీరు చంపారా లేదా ఆ దొంగ చంపాడా అంటూ అడుగుతాడు. అది విన్న మహారాణి ఉలిక్కి పడింది. అంటే ఈ రహస్యం ఇతనికి కూడా తెలుసు అని అనుకుంది. చూడు, మహారాజును నేను చంపలేదు, అలాగే ఆ దొంగ కూడా చంపలేదు. మహారాజును చంపింది ఎవరో నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు నగరానికి ఉత్తర దిశగా వెళ్ళు. అక్కడ గుడిసెలో ఒక ముసలావిడ ఉంటుంది. ఆమె నీకు ఖచ్చితంగా ఎవరు చంపారో చెబుతుంది అని చెప్పింది.
అప్పుడు ద్వారపాలకుడు, మహారాణి చంపలేదు, ఆ దొంగ కూడా చంపలేదు, మరి మహారాజును ఎవరు చంపారు? ఆ ద్వారపాలకునికి ఆ రహస్యం తెలుసుకోవాలని ఉత్సుకత మరింతగా పెరిగింది. ఇటు మహారాణిని మహారాజుతో పాటు ఖననం చేశారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ద్వారపాలకుడు నగరానికి ఉత్తర దిశగా బయలుదేరాడు. మహారాణి చెప్పినట్టుగా ఆ వృద్ధురాలి వద్దకు చేరుకున్నాడు. ఆ వృద్ధురాలికి నమస్కరించి పూర్వం జరిగినదంతా ఆమెకు చెప్పి, అమ్మా, మహారాజును చంపింది ఎవరు? మహారాణి మాత్రం మేము చంపలేదు అని చెప్పింది. మరి మహారాజును ఎవరు చంపారు అంటూ అడుగుతాడు. అంతా విన్న వృద్ధురాలికి పూర్తిగా అర్థమయ్యింది. నాయనా, నువ్వు ఈ రహస్యం తెలుసుకోవాలంటే ఒక పనిని చెయ్యాలి. నా గుడిసె ముందు ఒక మేక ఉంది. నువ్వు నీ కత్తితో దాని తలను నరికేయి. అలా నరకగానే ఆ తల గాలిలోకి ఎగిరిపోతుంది. అప్పుడు నువ్వు దాని 2 చెవులను గట్టిగా పట్టుకొని వ్రేలాడు. ఆ మేక తల నిన్ను ఎక్కడికైతే తీసుకువెళ్తుందో అక్కడే నీ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది అని చెప్పింది. వృద్ధురాలు చెప్పినట్టుగా ద్వారపాలకుడు ఆ మేకతలను ఒక్క వేటుతో నరికేశాడు. వెంటనే అది గాలిలోకి ఎగిరింది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే దాని 2 చెవులను పట్టుకున్నాడు. అది గాలిలోకి ఎగురుతూ దూరంగా ఉన్న దట్టమైన వనంలోని ఒక గుహ ముందు వెళ్ళి పడింది. అప్పుడు ద్వారపాలకుడు చాలా భయపడ్డాడు. ఈ దట్టమైన అడవిలో మానవ మాతృలు ఎందుకు ఉంటారు? ఇక్కడ నాకు సమాధానం ఎవరు చెబుతారు? నేను ఆ వృద్ధురాలిని గుడ్డిగా నమ్మి ఇక్కడకు వచ్చేశాను అని అనుకున్నాడు. ఆ గుహ ముందు నిలబడి అటూ ఇటూ చూస్తున్నాడు. ఆ గుహ ఒక రాక్షసుడిది. అందులో రాక్షసుడు, అతని కూతురు నివసిస్తున్నారు. ఆ రాక్షసుడు ఆహారం కోసం బయటకు వెళ్ళాడు. కూతురు మాత్రమే ఆ గుహలో ఉంది. ఆ రాక్షసికి మానవుడి వాసన వచ్చింది. ద్వారం వద్దకు వచ్చి చూసింది. ఆమెకు ఒక అందమైన పురుషుడు కనిపించాడు. అప్పుడు ఆ రాక్షసి, నేనిప్పుడు ఇతన్ని తినేస్తే నా ఒక్క పూట ఆకలి మాత్రమే తీరుతుంది. అదే ఇతన్ని నా వశం చేసుకొని ఇక్కడే ఉంచుకుంటే ప్రతిరోజు ఇతనితో సుఖాలను అనుభవించవచ్చు అంటూ ఒక అందమైన స్త్రీ రూపం ధరించి అతని వద్దకు వెళ్ళి ఇలా అంటుంది. నువ్వు ఎవరు? ఎందుకోసం ఈ అడవిలోకి వచ్చావు? నీకేం కావాలి అంటూ అడుగుతుంది. ఆమెను చూసిన ఆ ద్వారపాలకుడు ఆశ్చర్యపోయాడు. ఆమె అందాన్ని చూసి మోహితుడైపోయాడు. ఆమెను చూడగానే అతనిలో కామవాంఛ మొదలయ్యింది. నేను ఒక పని మీద ఇటు వచ్చాను. నేను ఒక రహస్యం తెలుసుకోవాలి అంటూ ముందు నుండి జరిగినదంతా ఆమెకు చెప్పి మహారాజును చంపింది ఎవరు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ రాక్షసి, నీకు ఆ రహస్యం ముందు తెలుస్తుంది. నువ్వైతే లోపలికి రా అంటూ అతన్ని లోపలికి తీసుకువెళ్ళింది. ఇద్దరూ కూడా కామ వాసనతో నిండి ఉండడం వల్ల ఇద్దరూ చాలా సుఖంగా గడుపుతారు. ఆ కొద్దిసేపటికే రాక్షసుడు వస్తున్న చప్పుడు కావడంతో వెంటనే అతన్ని తన మాయ చేత ఒక పురుగులాగా మార్చి ఒక మూలన దాచి ఉంచింది. రాక్షసుడు వచ్చి, ఇక్కడ నాకు మానవుని వాసన వస్తుంది, ఎవరైనా ఇక్కడికి వచ్చారా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ రాక్షసి, నాన్నా, ఇక్కడికి ఎవ్వరూ రాలేదు. ఒకవేళ వచ్చినా నేను చంపి తినేస్తాను కదా అని అంటుంది. ఇక అప్పటి నుండి ఆ రాక్షస కన్య రాత్రి కాగానే అతన్ని మానవునిలాగా మార్చి అతనితో సంభోగించేది. పగలు మళ్ళీ పురుగులాగా మార్చి దాచి ఉంచేది. ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. ఇక ద్వారపాలకునికి తన భార్యాపిల్లలు గుర్తుకు వస్తున్నారు. కానీ ఆ రాక్షస కన్య మాత్రం అతన్ని విడవడం లేదు. ఇక ఒకరోజు ఆ రాక్షసి గాఢ నిద్రలో ఉండగా మెల్లిగా లేచి అక్కడ నుండి తప్పించుకున్నాడు. బయటకు వచ్చిన అతనికి తన ఇంటికి వెళ్లే దారి తెలియడం లేదు. ఇక ఆ అడవిలోనే తిరుగుతూ 5 రోజులకు తన ఇంటికి చేరుకున్నాడు. తన భార్య పిల్లలను చూసి చాలా సంతోషించాడు. అమ్మో, నేను అక్కడ నుండి తప్పించుకొని చాలా మంచి పని చేశాను, లేదంటే అక్కడే దిక్కులేని వాడిలాగా మరణించేవాడిని అని అనుకున్నాడు. ఇలా మళ్ళీ కొన్ని నెలలు గడిచిపోయాయి. ఒక రోజున తనకు మళ్ళీ అడవిలో ఉన్న ఆ అందమైన యువతి గుర్తుకు వచ్చింది. ఇక ఆమె గురించే ఆలోచిస్తూ ఆహారం కూడా సరిగ్గా తీసుకోవడం లేదు. నిద్రించినా సరే ఆమెతో గడిపిన ఆ సుఖాలే గుర్తుకు వస్తున్నాయి. ఇక ఆమెను మరొకసారి కలవాలనుకున్నాడు. కానీ అక్కడికి ఎలా చేరుకోవాలి? ఇంతకుముందు ఆ వృద్ధురాలు నన్ను అక్కడకు పంపించింది. ఆ గుహ దారి కూడా నాకు తెలియదు. అందుకే నేను మళ్ళీ ఆ వృద్ధురాలి వద్దకే వెళ్తాను. ఆమె నన్ను ఏదో విధంగా అక్కడకు పంపిస్తుంది. కొన్ని రోజులు ఆమెతో సుఖాలు అనుభవించి మళ్ళీ తిరిగి వస్తాను అని అనుకున్నాడు. మరునాడు ఉదయమే ఆ వృద్ధురాలు దగ్గరకు చేరుకొని, అమ్మా, నన్ను మళ్ళీ ఒక్కసారి ఇంతకు ముందు పంపిన ఆ స్థానానికి పంపు అంటూ అడుగుతాడు.
ఇప్పుడు అతనికి మహారాజును ఎవరు చంపారు అనే విషయం తెలుసుకోవాలని లేదు. కేవలం ఆమెతో సుఖాలు అనుభవించడానికి మాత్రమే వెళ్ళాలనుకుంటున్నాడు. ఆ వృద్ధురాలికి పూర్తిగా అర్థమయ్యింది. ఓహో, ఇతను పూర్తిగా కామానికి వశమైపోయాడు. ఇతను ముందు నా వద్దకు ఏ విషయం తెలుసుకోవడానికి వచ్చాడో దానిని పూర్తిగా మరచిపోయాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, నాయనా, ఇంతకుముందు నువ్వు వచ్చినప్పుడు నా వద్ద ఒక మేక ఉండేది. నువ్వు దాని తల నరికి దాని చెవులను పట్టుకొని అక్కడకు చేరుకున్నావు. కానీ ఇప్పుడు నా వద్ద మేక లేదు. మరి నిన్ను అక్కడికి ఎలా పంపించాలి అని అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి వృద్ధురాలికి నమస్కరిస్తూ, అమ్మా, అలా అనకు. నేను అక్కడికి వెళ్లకుండా బ్రతకలేను. నేను నీకు జీవితాంతం సేవ చేసుకుంటాను. నువ్వు ఏం చేయమన్నా చేస్తాను. కానీ ఒక్కసారి నన్ను అక్కడకు పంపించు అంటూ ప్రాధేయపడుతున్నాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, నాయనా, నేను నిన్ను అక్కడికి పంపించగలను. కానీ దానికోసం నువ్వు ఒక పనిని చెయ్యాలి. మరి చేస్తావా అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి, అమ్మా, నువ్వు ఏది చెప్పినా చేస్తాను. ఏం చెయ్యమంటావు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, నాయనా, దానికోసం నువ్వు నీ కొడుకును ఒక్కసారి నా వద్దకు తీసుకురా అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి, అదెంత పని అంటూ వెంటనే వెళ్ళి తన కొడుకును తీసుకొని ఆమె వద్దకు చేరుకొని, అమ్మా, ఇదిగో మీరడిగినట్టే నా కుమారుణ్ణి తీసుకువచ్చాను. ఇక నన్ను అక్కడికి పంపించండి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, నాయనా, నువ్వు ఏ విధంగా మేక తలను నరికి అక్కడకు చేరుకున్నావో అలాగే ఇప్పుడు నీ కొడుకు తలను నరికి అతని చెవులను పట్టుకొని అక్కడికి చేరుకో. అదే నీకు దారి అని అంటుంది. ఆ మాట వినగానే అతను భయపడిపోయాడు. కానీ తన కుమారుడిపై ఉన్న ప్రేమను ఆ అందమైన స్త్రీపై ఉన్న కామం ఓడించింది. పూర్తిగా కామానికి వశుడైన ఆ వ్యక్తి తన కుమారుణ్ణి చంపడానికి సిద్ధమైనాడు. అమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను. నా కుమారుని తలను నరికేస్తాను అంటూ కత్తిని పైకి లేపాడు. అప్పుడు ఆ వృద్ధురాలు అతన్ని ఆపి, నాయనా, ఒక్క నిమిషం, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నాయనా, మొదటిసారి నువ్వు నా వద్దకు వచ్చినప్పుడు ఒక ప్రశ్నను అడిగావు. మహారాజును చంపింది ఎవరు? దానికి ఇదే సమాధానం. ఎంతటి దగ్గరి బంధువులైనా ఇలాంటి ముగ్గురిని నమ్మవద్దు, లేదంటే వీళ్ళు నీ ప్రాణాలు కూడా తీసే ప్రమాదం ఉంటుంది. నాయనా, మహారాజును ఆ దొంగ చంపలేదు. అలాగే మహారాణి కూడా చంపలేదు. మహారాజును చంపింది కామం. ఎలాగైతే నువ్వు కామ వాసనకు వశుడవై నువ్వు ప్రేమగా పెంచుకున్న నీ కుమారుణ్ణే చంపాలనుకున్నావు, అలాగే కామానికి బానిస అయిన ఆ మహారాణి కూడా మహారాజును అలాగే చంపింది. ఇక్కడ చంపింది మహారాణి కాదు, ఆమెలోని అంతులేని కామం. ఈ కామ వాసనలలో పడి స్వంత భార్య తన భర్తను చంపుతుంది, భర్త భార్యను చంపుతాడు. అన్నింటికంటే దారుణమైనది, తమ సుఖాలకు అడ్డు వస్తున్నాడని తల్లే బిడ్డను చంపుతుంది. తన కామవాంఛ తీర్చుకోవడానికి మానవుడు ఎంతటి దారుణమైనా చేయడానికి సిద్ధమైతాడు. కామవాంఛ మానవుణ్ణి మృగంలాగా మారుస్తుంది. ఇక రెండవది, ధనంపై అధికంగా ఆశ ఉన్నవారు. ఇలాంటి వ్యక్తులు ధనం కోసం, ఆస్తుల కోసం తమ స్వంత వారిని కూడా చంపుకుంటారు. ఇక మూడవది, అధికంగా కోపమున్న వ్యక్తి క్షణికావేశంలో తనను తాను నష్టపరుచుకోవడమే కాక ఎదుటివారిని కూడా నష్టపరుస్తాడు. క్రోధంలో ఉన్నప్పుడు అతని బుద్ధి నశిస్తుంది. ఇక అతనికి తన మన అనే భేదం తెలియదు. నాయనా, ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిని గుడ్డిగా నమ్మకూడదు. అలాగే ఇలాంటి వారితో వ్యాపారం చెయ్యకూడదు. ఇలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తులు మన ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళను ఎల్లప్పుడూ గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలి. వృద్ధురాలు చెప్పిన ఆ మాటలు విన్న ఆ వ్యక్తికి తాను చేసిన తప్పు తెలిసింది. ఆ వృద్ధురాలికి నమస్కరించి తన కుమారుణ్ణి తీసుకొని తన ఇంటికి చేరుకొని భార్యా పిల్లలతో చాలా సుఖంగా తన జీవితాన్ని గడుపుతున్నాడు. చూశారు కదా. మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.